ఓవైపు ఐపీఎల్ ఊపేస్తోంది. మరోవైపు టీ20 వరల్డ్ కప్ గురించి చర్చ జరుగుతోంది. ఈ నెల చివరి వారంలోనే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే కొద్ది రోజులుగా టీమిండియా ఎంపికపై కసరత్తు జరుగుతోందనే ప్రచారం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇప్పటికే కొన్ని స్థానాలపై సెలెక్టర్లు క్లారిటీతో ఉన్నారని కథనాలొచ్చాయి. ఓపెనర్లుగా ఎవరు ఆడతారు, మిడిల్ ఆర్డర్ సంగతేంటి, బౌలింగ్ విభాగం ఎలా ఉండాలి, ఇలా అన్నిటిపైన సెలెక్టర్ల దగ్గర గేమ్ ప్లాన్ ఉందని కూడా ప్రచారం జరిగింది. ఇదే అంశంపై టీమిండియా కెప్టెన్ రోహిత్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇప్పటికే భేటీ అయినట్టుగాను కథనాలొచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని రోహిత్ చెప్పేశాడు. టీ20 వరల్డ్ కప్ గురించి తామిప్పటి వరకు భేటీ కాలేదన్నాడు. అయితే అజిత్ అగార్కర్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీతో ద్రావిడ్ టైం స్పెండ్ చేస్తున్నాడని గుర్తు చేశాడు. జట్టు గురించి సమావేశమయ్యామని వస్తున్న కథనాల్లో నిజం లేదన్నాడు. అలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులకు సూచించాడు. జట్టు ఎంపికకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఉంటే తామే అభిమానులతో పంచుకుంటామన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో మాజీ కెప్టెన్ ధోనీ సేవలను వినియోగించుకోవడం కష్టమే అన్నాడు. ఐపీఎల్లో ఆడటం వల్ల మహీ అలసిపోయే అవకాశం ఉందన్నాడు. ప్రస్తుతం మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని చెప్పుకొచ్చాడు. వెస్టిండీస్ కు మహీబాయ్ రాకపోవచ్చన్నాడు. గోల్ఫ్ ఆడేందుకు అమెరికాకు రావచ్చన్నాడు. ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో ధోనీ ఆటే కీలకమైందన్నాడు. 4 బంతుల్లోనే 20 పరుగులు చేశాడని గుర్తు చేశాడు. ముంబై ఓటమికి ధోనీ ఇన్నింగ్సే కారణమైందన్నాడు. మరోవైపు టీ20 వరల్డ్ కప్ కోసం 10 స్థానాలపై క్లారిటీ వచ్చిందనే చర్చ మాత్రం ఆగడం లేదు. ఇంకో 5 స్థానాలపైనే సెలెక్టర్లు ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరు ఇప్పటికే ఖరారైంది. ఐపీఎల్లో దంచి కొడుతున్న కోహ్లీకే ఛాన్స్ ఖాయమని తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ బెర్తులు కన్ఫర్మ్ అయినట్టే అనే టాక్ నడుస్తోంది. సెకండ్ వికెట్ కీపర్ గా ఎవరిని తీసుకోవాలనే అంశంపై సెలెక్టర్లు ఎక్కువగా ఆలోచిస్తున్నారట. ఈ లిస్టులో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మ, ధ్రువ్ జురేల్ మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. రోహిత్, కోహ్లీ ఓపెనర్లుగా ఆడితే బ్యాకప్ ఓపెనర్ స్థానం కోసం శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ మధ్య పోటీ ఉంటుందని కూడా చర్చ జరుగుతోంది. కుల్దీప్, జడేజా ఫస్ట్ చాయిస్ స్పిన్నర్లు. రిజర్వ్ స్పాట్ కోసం అక్షర్ పటేల్, చాహల్, రవి బిష్నోయ్ మధ్య పోటీ తప్పకపోవచ్చని మాజీలు అంటున్నారు.